పార్వతీ వల్లభ పాప సంహారా దేవ సర్వేశ్వరమే చరణములు గొలుతూ విఘ్నేశమే కథలు వినతాత్మ చెలియా విఘ్నేశ కరుణతో భీష్మించి గొలతూ మాణిక్యభూషిత మహిషాస్వరాణి వాణి వీణల పాణి వాకుయు మాకు కమలైనమైన మార్కండేయు చరిత్ర విమల సరి మార్గాన విన్నవించదము కావించు ధర్మాత్మ కామమోక్షములు భావించు శివునకు పరమహర్షమున సంతాన బుద్ధితో సంతోషకరము సంతతి కళ్యాణ సందాయకరము అపమృత్యు పరిహారం ఆరోగ్యకరము పాప విమోచనము పరమ పావనము పాటించి ఇది విన్న పరమ పుణ్యములు ప్రాపుదాపై ఉంద్రు పరమేశ్వరులు బహుపుణ్యయాత్తర్లు బహుపుణ్యయాత్తర్లు బహుతీర్థములను బహుజపతపముల ఫలమిందు కలదు కథలు గౌరీశ్వరులు కథలు ఎన్నైనా ఇలలోన ఈ చరిత్ర కీడు లేదెంద్రు విశ్వయించి చరిత్ర విన్న పాడినను విశ్వనాథిండుచ్చు ఇహలోక పదవి మదినంత కొంటితనం మదిలోన తలచి ఘనతీతురం చేసి ఘనత కిట్లనియే గడగడ ఎట్టియో ఆదిశంకరులు కలై మార్కండేయు లే విధంబునను చావులు పుట్టుక చలవకాలమున జీవులకెల్లాను సిద్ధమై ఉండు తన చావు ఏ రీతి తప్పించుకొనుచు తను శాశ్వతం కాదు ధరణిలో నిలువ కాలుని చంప మార్కండేయులకును పాలలోచనుడు పుట్టి ప్రత్యక్షమాయే ఇది మాకు చిత్రంబు ఇది పవిత్రంబు ఇది మాకు వినవేట్క ఆనతిమ్మనను మృకండు మహాముని ఎనగ ఒకడు కలడు ప్రకటించగా వేద పారాయణుండు అతనికి గుణవతి శ్రీధర్మసతి శతపద్మముల సతీ శ్రీదేవి బోలు దంపతులిద్దరూ ధర్మార్థకామ్య సంతతి లేఖను సిరి అనుభవింత్రు సంతానహోన్ములై సంతాన సుఖము సంతానమున రోసి చాలించి విడచే వేల్పునకు వరమిచ్చి వేల్పు అలకతపముల కేగే సంతోషమునను వరహార వరముచే పుత్రుల గోరి ఏ గిరివారు బిల్వారణ్యమునకు స్థానపానాదాన సౌభాగ్యములను ఘనపాపహరమైన కావేరి ధరణి ఎల్ల ఋషులుందురు ఏ కాలమునను ఎల్ల తరువులు కాచి కుమేరగను కేతుడు వార సంకేతమే చెయ్యా కేతునకు వరమిచ్చే బిల్వనాదుండు శ్రీ మహావనమున తపస్యములు శ్రీ మహాదేవ కాంచన బిల్వవనము సాలుచుమాలు వింతలు సారాలు వాలి జనిమ్మలు నారదబ్బలును నారికేళములు పన్నలు పోక చెట్లు వేరైన వెలగలు పెద్ద ఉసిరిగలు కేసిగా పొన్నారి కేసిగా పొదలు వాసి కలిగున్నవి వటవృక్షములు తీయని మామిళ్ళు దేవదారులను వయ్యారి విధముగా వేరు పనసలును మంచి గంధరం తరువులు మాతురుంగలను ఒప్పారుచున్నట్టి విప్పమాకులను జాజి తీగలు విరాజాజి తీగలను జామల్లి మల్లి ఆ తీగ వెరులు ద్రాక్ష తీగలు పొగడంపు తీగ వెరులు అక్షయంబైన రుద్రాక్ష ద్రవులను ఏలక తరువులు హేరాళములను ఆరోగ్యమైన మిరియంపు తీగ వెరులు పన్నేటి కాల్వలు బయట తామరలు ఎన్నగా ఈకులను ఎప్పారుచుండే కల్పవనము దేవేంద్రవనము కన్నా పొదుపుగా హరించి పూర్ణమై ఉండే ఆ శివశంకర మహాదేవా ఆ శ్రీజల నేత్ర హరహరాయించు అంకుశముగ శేంద్రుని పూజ చేసి పంచాక్షరీ మంత్రం పఠించుకొనుచు జలాని ఉందురు చలికాలమునను మరివాన కాలాన బయట ఉందురు పంచాగ్నే పందు పగలల్ల ఉందురు మంచున ఉందురు మది చాలా రాత్రి పగలు నిలాహారులై ఉందురు ఈ రీతి జపము ఎట్లు చేదురో ప్రత్యక్షమాయను పార్వతీశ్వరులు ప్రత్యక్షమవుతున్న పార్వతీశ్వరులకును సత్యమైన భక్తి సందడించగను ధరణి సాగ్రం మొక్కే దంపతులు తమరు జై సకలభూషిత జై పార్వతీశ జై జత్ర సంకేశ జై వామకేశ జై యత్ర చారిత్ర జై మేను గాత్ర జయ ముతా త్రినేత్ర జయ భక్తతాంగ జగతిలా కాలాద్రి జయాద్రి సాధ్యం
జై నంది వప్పాల జై వామకేశ. బ్రహ్మాది దేవతలు బ్రహ్మ ఋషులన్నీ బ్రహ్మ వినీమని ప్రార్థించుచుందురు. అటు మీద సంతాన అభిలాష మాకు జటలాత్మ మనసులో మిమ్ము తలచితిమి. సామాన్య పుత్రులు చాలా కావలినా భూమానుడొక్కడు పుట్టంగవలినా. కలిగి సుఖమేమిటికి కన్నీతి లేక జన్మములు పుట్టెలో జన్మించవలెను. కులముద్ధరింప ప్రాపతిగాను సుతులు పదుగురు కలిగిన ఫలమేమగలిక. చిటపటరాళ్ళు గెంపడు తనకు ఏలా పొసగల ముత్యము ఒకటే చాలు. రసమెరుగునట్టియు రాజులు ఏలా రసగుడు సభలోన రాజొకడు చాలు. కాక 16 అయినాని గాని కులదీపకరుడంటి కొడుకు కావలెను. తనంత వాణ్ణి ఉత్తముని సజ్జనుణ్ణి ఇస్తిని పొమ్మనుచు ఈశ్వరుండపుడు. గిరితాతన కంట తనిరి కైలాసం ముని దంపతులు వరము పొందిరి సంభ్రమతో. తనిరి తన పురమునకు సయ్యాటలాట్లు అందక తన వైరి ఆన శీఘ్రమున. బంధువులతో చెప్పి ప్రభలతో నుండే మౌనవతి అవుచున్న మౌనేంద్ర సతికి ఆనాట గర్భ చిన్నెలు కానపడిను. ఓ కిలింతలు పుట్టి ఒగ్గే కోరికలు తెలుపాకలై మొగము తెల్లగా నుండే. శ్రీమంతురాలైన శృంగారవతికి శ్రీమంతములు చేసి శృంగారముగను. నవమాసములు నిండే నళినలోచనకు రౌద్రసుడు పుత్రరత్నమై పుట్టే. పూర్ణచంద్రుడి వంటి పుత్రలాభమున తరుణములు వినగానే గంగకే తెంచి పుత్రోత్సాహం పంచిపెట్టి పురుషోత్తములకు భూరితే పెట్టినే పుణ్యకాలమున. వారు వీరనకయ్యవరికైనా గాని పురుడుము పుండ్రాళ్ల పుత్ర వేడకుల పుణ్యమైన చేసి పురుషోత్తములకు బాలసాల చేసిరి. బ్రాహ్మణుని పిలిచి మార్కండేయులని ఏటి నామకరణం రాసిరి. ఒత్తిగిల నేర్చెను పొత్తిళ్లలోను కూర్చుండ నేర్చెను కమలలోచనుడు. నిలవబడి నేర్చెను నెలల వెంబడిని సారంబు ధరణిపై తొక్కాడ నేర్చే. అత్తత్తమని వచ్చి అడ్డాలకొచ్చి ఎత్తుకొమ్ముని చేతులత్తంగా ఇచ్చే. బంగారు గిన్నెలో పలపాలు బువ్వ రంగు మీద రంగుకుడు వంగగా నేర్చే. అందెలు మువ్వలు పరింజ గొలుసులను పూజలు మొలత్రాడు పులిగోరు గొలుసు. పొందేన మధ్యకాయలు రావిరేక బాల తొడుగురి బాలునికి చాలా. అటు మీద బాల ప్రాయము దాటకుండా బటువులు చేయించిరి 10 వేళ్ల నుంచి. వడక ప్రాయమునున్న ఉరిన తన చూచి పంచవర్షమున పంచశిఖలుంచిరి. ఉడుగు చేసిరి జగతి వారెల్ల మెచ్చ. అయ్య మార్కండేయలయ్య రావయ్యా చదువునందన వద్ద చదువుకోవలేను. చదివిన వేదాలు చదివే శాస్త్రాలు చదివే పురాణాలు చదివే సకలములు ఘనమైన వారిలో బలగరత్తెకెక్కి ఎలమ సింహుని మాట దౌజాటకుండా. చివరిది చెప్తే రసికుడై తల్లి తండ్రాదుల వద్దకు కుసుమ పూజించి ముందన నిలిచి మ్రొక్కే. దీనులై ఉన్నారు కీడేమితో ఎన్నంగనవరైన ఎగ్గులాడేరే. వేరు చేసి మిమ్మ విడిచి కుడిచితిన ఎరగకెవ్వరికైనా హెచ్చు పెట్టితిన. కొడుకు మాత్రాడవు గుణసముద్రుడవు చేకుని వినవయ్య చెప్పేము మేము. పుత్రహీనులమయ్య పురహరల చేరి చిత్రమైన తెపసు చేయగా మెచ్చే. తోకతో యమునగిరి సతితోడగూడి మాకు ప్రసన్నమై మదిలోన నిలిపి అడిగిన వరములకు అప్పుడు మీ తండ్రికి ఇచ్చెను వరములు ఈశ్వరుండప్పుడు. తడవు చేయక నీవు కలిగితివి తండ్రి. దాటెను 15 సంవత్సరములు కడవరి సంవత్సరం కడు రోజు వచ్చే. ఇంత మాత్రానికి ఇదకుండా చేసి చింతపడనే మీకు చెల్లదే తల్లి. నేడు నీకిచ్చిన నెరవేత వైరే నేడు ఎక్కడ పోయి దాగి ఉన్నాడే. ఇంగిట్లో ధనము మునిచెంగు పష్ని. దాటెను 15 సంవత్సరములు కడవరి సంవత్సరం కడు రోజు వచ్చే. ఇంత మాత్రానికే ఇది కొండ చేసి చింతపడనే మీకు చల్లదే తల్లి. నాడు నీకిచ్చిన నెరవైత వైరి నేడు ఎక్కడ పోయి దాగి ఉన్నాడే. ముంగిట్లో ధనము మునిచెంగు పష్ని. అంగట్లో జున్ను సుమి సదాశివుడు అనగా అట్టి వీరభద్రుణ్ణి అట్టి శంకరుణ్ణి అట్టి విభీషుణ్ణి అఖిలదాయకుణ్ణి కోరి చేయగ పూజ కొదవలేకుండా. దీనులలో సదా దేవమెప్పింతు మరణము ఎన్నటికి మరియు లేకుండా.
వరము చేకుని వత్తు అగవకే తల్లి మల్లె పుష్పములు చేమంతి పుష్పములు నల్ల కలువలు నానావిధ పుష్పములు తిలాక్షంతలే పెట్టి దేవదేవుడికి పులికి చాహాతుడై పూజకై నిలిచే అరటి పండ్ల తేనె వెలగరటి పండ్లు వెలగైన తీయ మామిడి పండ్లు మంచి ఖండ చక్కెర తేనె ఖర్జూర ఫలములను పంచహారతిచ్చే మీరు గ్రక్కున పోయి పరమేశ్వరమెచ్చగను పాల వంటి మంచి బ్రహ్మకులములను ఘనుడొక్కడుండే మార్కండేయుడనగా వాడి బులిమెట్టి పట్టి వాడి ప్రాణములు పూని బంధించి గ్రక్కున తోడి తెండి అనగ విని కాలుడు అతి రోషపడుచు అనగ విని మ్రొక్కుచు ఆయముని భటులు పనిభూని ఆ బిల్వ వనముకే తెంచే గదపాసములు వేసి కదిలించు సూచరి కదలకుండుట ఏమి కారణం బరిరి తమ చేతగాకున్న తగిన దూతలను పంపించమని చెప్పి పంతములు పలికిరి మాకు అద్భుతమాయమని దేవుళమున మీకు చెప్పగ వస్తే నిర్ణయంగాను మము కళ్ళ చూడడు మక్తుడై వాడు బెదరకయున్నాడు బిల్వేసు కడను నేటితో నీ ఆజ్ఞ నేలపాలాయే అనగ వినికారుడు అతురోషపడుచు గ్రద్దగక్కున దిగి కళ్ళెర్ర చేసి ముదమిప్పరించి ఆ పెనమూడి బట్టి కాళ్ళదండం చేతి కీడించుకొనుచు పెళపెళమంచు ప్రక్కలు చారు మిన్ను జలజల రేటి నక్షత్ర జంగముల నెగుటు గలపరి మంచి మేటురాటలను మేటైన ఎనబోతు మీద ఎక్కేను బిల్వవనమునకొచ్చి బెడబ పెట్టే ఓరి కాళాంధ్రుడా ఓరి మత్తుడా ఓరి దుష్టాంధ్రుడా ఓరి నిర్దయుడా వినరోరిన బంట్ల వీడనాడితివి ననగానరాకనా అనగై కనుక చిక్కిదివి నా చేత దిక్కుని కవరువు ఎక్కడికి పోయినా ఎముడడ్డమవును ఎవ్వరు కోరినా ఇకు నిన్ను విడువా విను మార్కండేయ మెడని పాశంబు కరలించి తీయగా తత్తరంతోచే కాయము జగదీశ కాయలోకేశ కాయమని పాదాలు బాలుడు పట్టే నిన్ను చంపినవాడు నిర్మూల మగును అన్నవణకాకని అభయంబు ఇచ్చే నీకు దీర్ఘాయువు నీ తల్లిదండ్రులకు చేకుని ముందర కైవల్యమిస్తూ ఎల్లర్నీ ఓడించిన యమధర్మరాజు తాను ఉండిన ఒక అనాథవలిను ఉద్యోగములు చచ్చే ఉగ్రములు చచ్చే ఆ దండకారణ్య వినేలబూనే యముడికి ఎప్పంటి ఉద్యోగమేమో మా పూజ పరులను మరి వెదకబోకు నీ పారు బత్తెంబుతో నీవు ఉండు తన పురమ్మున కేగిత ఒప్పితముగా అల్లడుగునే కొరకు అంత దూరమున అడుగు మార్కండేయులు అడుగను పలికిరి కాలేటి కర్ర సంగన తొయ్య నాకేటి కొడుకంచు తాదల్లడిల్లే సత్య బ్రతికొచ్చనే సయ్యనే సుతులు జనులంతా చెప్పంగా ఆశ్రయంతో చే దశరథ మహారాజు గర్భమునందు శ్రీరామదేవరా పుట్టినట్లుండు వసుదేవదేవకి వరి గర్భమందు వల్లభుల కృష్ణమ్మ పుట్టినట్లుండు మా గర్భమున పుట్టి మమ్ముద్ధరించి ఏతైతే మమ్మ కృతార్థులం చేసే విను మార్కండేయ వృత్తాంతమంతా ఎవరు పాడినా ఎవరు విన్నాను వారికి వైకుంఠ పదవి సిద్ధించు వారికి సౌభాగ్య పదవి సిద్ధించు వారికి సంతాన ఫలము సిద్ధించు. మార్కండేయుల పుట్టుక ఇది మా అత్తయ్య గారి దగ్గర నేను నేర్చుకున్నాను. ఇది మా పిల్లలు రేపు భవిష్యత్తులో ఇంకా మా కోడళ్ళు మా మనవరాళ్ళు అందరూ నేర్చుకోవాలని అనుకుంటున్నాను.